హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పంచాంగ శ్రవణానికి సంబంధించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి మన ద్వాదశ రాశులు 12 రాశులకు సంబంధించినటువంటి ఉగాది పంచాంగ ఫలితాలను మనం చూద్దాం. మొట్టమొదటిది మేషరాశి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉండడం, పంచమ స్థానంలో కేతు, లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉండడం, వ్యయస్థానంలో శని ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చాలామంది మేషరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని భయాందోళనలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది, ఇబ్బందులు తగ్గుతాయని సూచిస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసి శుభ ఫలితాలు పొందుతారు. మేషరాశి వ్యాపారస్తులకి కొంత అప్పుల బాధలు ఉన్నప్పటికీ వ్యాపార పరంగా కొంత ముందుకు వెళ్ళి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతోంది. మేషరాశి రైతాంగానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు పొందుతారు. మేషరాశి విద్యార్థులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత అనుకూలమైన సంవత్సరంగా చూడాలి. మేషరాశి స్త్రీల ఆరోగ్య విషయాల్లో, ధనపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాను. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నది. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ కింది పరిహారాలు పాటించాలి. మందపల్లి శని, సింగాపూర్, తిరునల్లారు వంటి ఏదైనా శనికి సంబంధించిన క్షేత్రాలను దర్శించండి. నల చరిత్ర చదవండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. రుద్రాభిషేకం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి భ్రాతృస్థానంలో బృహస్పతి, లాభస్థానంలో శని, రాహు కేతులు దశమంలో రాహు, చతుర్థంలో కేతువు కొంత అనుకూలంగా ఉండడం చేత వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత శుభ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారు శుభకార్యాల్లో ఈ సంవత్సరం పాలు పంచుకుంటారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కలిసి రావడం ఉన్నాయి. వృషభ రాశి వారు భ్రాతృవర్గీయులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఏదో చిన్న చిన్న కలహాలు, మనస్పర్ధలు ఇబ్బంది పెట్టచ్చు. వృషభ రాశి రైతాంగానికి, సినీ రంగం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృషభ రాశి వ్యాపారస్తులకి కొంచెం వ్యాపారంలో లాభదాయకంగా ఉండే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా కొంత అభివృద్ధి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. వృషభ రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. శుక్రవారం రోజు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని లక్ష్మీదేవికి నివేదన చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, మిథున రాశికి శని దశమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, రాహుకేతువులు తృతీయ భాగ్య స్థానాల్లో అనుకూలంగా సంచరించడం చేత మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. గత కొంతకాలంగా ఏవైతే టెన్షన్లు, ఇబ్బందులు పడుతున్నారో దాంట్లోంచి కొంత బయటపడతారు మిథున రాశి వారు. మిథున రాశి వారికి ప్రత్యేకంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కొంత లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి రైతాంగంలో ఉన్నటువంటి రైతుల వారు
శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందగలరు. మిథున రాశి మీడియా రంగం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కీర్తి, ధనలాభం కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు కొంచెం కలిసి వస్తాయి. మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. పిల్లల ద్వారా ఆనందాన్ని పొందుతారు. మొత్తం మీద పరాభవన సంవత్సరం మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సత్ఫలితాలు, శుభ ఫలితాలు కలిగించేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి వారి కింది పరిహారాలు పాటించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. సూర్యనారాయణమూర్తిని పూజించడం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయండి. బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేసి ఆ రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు మిథున రాశి వారు పొందగలరు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జన్మ రాశిలో బృహస్పతి, వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచరించడం. కర్కాటక రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉన్నది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో టెన్షన్లు, ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కర్కాటక రాశి నిరుద్యోగులకి కొంత కష్ట సమయం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, మీకు సంబంధం లేని పనిలో కూడా మిమ్మల్ని మీరు పని చేయాల్సినటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం. కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనపడుతున్నాయి. కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి వారి క్రింది పరిహారాలు పాటించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయడం మంచిది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించడం, ఆ ఆలయాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు. తదుపరి రాశి సింహరాశి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వ్యయస్థానంలో బృహస్పతి, జన్మరాశిలో కేతు, కళత్ర రాహు ప్రభావం. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత ఈ సంవత్సరం కొంత కష్టకాలం, ఇబ్బందులతో కూడుకున్న కాలం ఉంది. సింహరాశి వారు రాజకీయాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య కొంచెం వేధించేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయాల్లో అష్టమ శని ప్రభావం చేత ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. మీకు అనుకోని ఖర్చులు, చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. సింహరాశి రైతాంగానికి కష్ట సమయం. సింహరాశి సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వ్యాపారస్తులకి ఖర్చులు, అప్పుల బాధలు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. సింహరాశి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. సింహరాశి స్త్రీలు ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారు కొంత ఇబ్బందులు అధికంగా పడేటువంటి గోచార గ్రహస్థితి కనబడుతుంది. ఈ కింది పరిహారాలు సింహరాశి వారు పాటిస్తే మరింత శుభ ఫలితాలు, సత్ఫలితాలు పొందగలరు. సింహరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం, నల చరిత్ర చదవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. సింహరాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుంటూ శివాలయంలో రుద్రాభిషేకాలు వంటివి చేసుకుంటే మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, శని కళత్ర స్థానంలో
అనుకూలంగా సంచరించడం, వ్యయస్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు. కన్యా రాశి వారు గత కొంతకాలంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి ధన లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి వంటివి కలిసి రాబోతున్నాయి. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో మీకు లాభములు, కీర్తి వంటివి కలుగుతాయి. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విదేశీ యోగాల పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు కలిసి వస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈ సంవత్సరం శుభకార్యాలు వంటివి చేసుకోవడం, కీర్తి వంటివి పొందడం వంటివి స్పష్టంగా ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ మరియు అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని పూజించండి, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయండి, కనకదారా స్తోత్రం వంటివి పఠించండి. అలాగే విశేషించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి దశమంలో అనుకూలం, లాభస్థానంలో కేతు, పంచమంలో రాహు అనుకూలం. అలాగే తులారాశి వారికి 6వ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. తులారాశి వారి సంవత్సరం మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్లు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉండే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి ఉంది, స్త్రీలకి కుటుంబ సౌఖ్య ఆనందం కలుగుతుంది. తులారాశి విద్యార్థులకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు వంటివి కలిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. తులారాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే కనకదారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. HMTV వారి ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి భాగ్యస్థానంలో అనుకూలం, వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలం, వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు, దశమంలో కేతు అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకుంటే కలిసి వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం మీరు ప్రణాళికబద్ధంగా ఏదైతే ముందుకు వెళ్తున్నారో విజయాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి కొంత బయటపడతారు. ఆరోగ్యంలో పురోగతి కనపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి వంటివి లభిస్తాయి. అనేక సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం, వ్యాపారస్తులు ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం శుభ కార్యాల్లో పాల్గొనడం, కొత్త వస్తువులు, కొత్త బట్టలు వంటివి కొనుక్కోవడం వంటివి మీకు కలిసి వస్తాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకున్న ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. మరింత శుభ ఫలితాలు కలగడానికి ఈ కింది పరిహారాలు పాటించండి. వృశ్చిక రాశి వారి సంవత్సరం సుబ్రహ్మణ్యుని, దుర్గాదేవిని పూజించాలి. లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. ధనస్సు రాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో
బృహస్పతి అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉండడం, చతుర్థ స్థానంలో శని అర్ధాశ్రమ శని ప్రభావం ఉండడం. ధనస్సు రాశికి రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో కొంత అనుకూలంగా ఉండడం చేత ధనస్సు రాశికి శ్రీ పరాభవన సంవత్సరం చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించాలి, పనులలో ఆచితూచి వ్యవహరించాలి. ధనస్సు రాశి వారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సంవత్సరం ఈ సంవత్సరం. కుటుంబంలో ఏదో ఒక గొడవలు చికాకులు వేధిస్తాయి. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు వంటి వాటిలో జాగ్రత్తలు పాటించాలి. ధనుస్సు రాశి నిరుద్యోగులకి కొంత కష్ట సమయం, ఉద్యోగస్తులకి ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది. ధనస్సు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. ధనస్సు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవు. ధనస్సు రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. ధనస్సు రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు, వ్యవహారాలు ధనస్సు రాశి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే స్థితి కనపడుతోంది. మొత్తం మీద ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సినటువంటి సంవత్సరం అని సూచిస్తూ, ధనస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ కింది పరిహారాలు పాటించండి. దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆలయ దర్శనాలు చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. నల చరిత్ర చదవండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో విశేషంగా జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు ప్రతికూల ప్రభావం, బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూల ప్రభావం, శని తృతీయంలో అనుకూల ప్రభావం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశికి ఏలినాటి శని బాధలన్నీ తొలగినప్పటికీ జన్మ రాహు కళత్ర కేతు ప్రభావం చేత గొడవలకి దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. శత్రు వర్గాల వల్ల ఏదో ఒక బాధ, నరఘోష వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి ఉన్నప్పటికీ పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు వేధిస్తాయి. మకర రాశి వ్యాపారస్తులకి సంవత్సరం కలిసి రాబోతుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు మాత్రం వేధిస్తాయి. మకర రాశి విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ మకర రాశి వారి కింది పరిహారాలు పాటించండి. దుర్గాదేవిని నిత్యం పూజించండి. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించండి. లలితా సహస్రనామాలు పఠించండి. అలాగే మకర రాశి వారు దిష్టి వంటివి తీయించుకోవడం చేత నరఘోష, నరదృష్టి నుంచి బయటపడతారు. తదుపరి రాశి కుంభరాశి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు, శత్రు స్థానంలో బృహస్పతి, వాక్ స్థానంలో శని, ఏలినాటి శని అంత్యభాగం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత ఇబ్బందులు పెట్టేటువంటి సంవత్సరం. జాగ్రత్తగా వ్యవహరించవలసిన సంవత్సరం. కుంభరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సంవత్సరం. కుంభరాశి వారికి ప్రత్యేకంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎదుటి వారితోటి కొన్ని పరాభవాలు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. మీ ప్రమేయం లేకపోయినా మీతోటి గొడవలు వంటివి కొంత పెరిగేటువంటి స్థితి ఉంది. శత్రుస్థానంలో బృహస్పతి వల్ల అనుకోని గొడవలు, చికాకులు వేధిస్తాయి. అలాగే కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అవమానాలు లేదా ఉద్యోగంలో టెన్షన్లు పెరుగుతాయి. వ్యాపారస్తులకి కొంత చెడు సమయం నడుస్తుంది.
సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి లేనిపోని చికాకులు, పని ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. కుంభరాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ముఖ్యంగా మీ ఖర్చులు నియంత్రించుకోవాలి. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత ప్రతికూల చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయుని ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించండి. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఇంకా ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా HMTV ద్వారా ఈ ప్రత్యేక ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో 12 రాశుల్లో ఉన్నటువంటి ఆఖరి రాశి మీన రాశి యొక్క ఫలితాలు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితులు ఉన్నాయి. మీనరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం, మీనరాశికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం, మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీనరాశి వారు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటికి వెళ్ళి ముందుకు వెళ్తారు, విజయాలను పొందుతారు. ధనపరమైనటువంటి ఖర్చులు కొంత తగ్గినప్పటికీ ఏదో ఒక సహాయం రావడం వల్ల శుభ ఫలితాలను పొందగలరు. మీనరాశికి ప్రత్యేకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కొంత కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ళు కొంత మాత్రం ఏలినాటి శని ప్రభావం వల్ల ఉంటాయి. మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి రైతాంగానికి సంవత్సరం కలిసి వస్తుంది. సినీ రంగం, మీడియా రంగంలో అతిగా ఆశ మాత్రం పెట్టుకోవద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీనరాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు. మీనరాశి వారి ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు అంటూ చేసుకుంటారు, శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి స్థానము చలనం లేదా స్థాన మార్పు వంటివి ఈ సంవత్సరం కనపడబోతున్నాయి. మీనరాశి వారి మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో మార్పు కలిగి శుభ ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని, జన్మశని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త పాటించండి. ఖర్చులు నియంత్రించుకోండి. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మీనరాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు పాటించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, 12 జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక శివాలయానికి వెళ్ళి దర్శనం, అభిషేకం వంటివి చేసుకోవడం. అలాగే విశేషంగా మీనరాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం, గోవింద నామాలు పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ HMTV వారి 12 రాశుల యొక్క పంచాంగ శ్రవణంలో భాగంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నేను మీ అందరికీ ఈ రాశి ఫలితాలను అందించాను. ఇందులో ఉన్నటువంటి పరిహారాలను మీరు పాటించి ఉగాది రోజు ఈ రాశి ఫలితాలని వినడం చేత మీకున్నటువంటి జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణ ప్రభావం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, దానివల్ల మీకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుందని తెలియజేస్తూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.